భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 12న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నూతన కలెక్టర్ కార్యాలయం అట్టహాసంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రారంభోత్సవం రోజునే జిల్లాలోని 46 శాఖల కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 అక్టోబర్లో గిరిజన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించిన తర్వాత జిల్లా రూపురేఖలు మారిపోయాయి. ప్రధానంగా విద్య, వైద్య రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. అంతకుముందు రామవరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సేవలు మొదలయ్యాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా నిర్వహించబోయే నర్సింగ్ కళాశాలలోనూ ప్రవేశాల ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. దీంతో పాటు జిల్లా ఆసుపత్రి అందరికీ అన్ని విధాలుగా అందుబాటులోకి రావడం, అదేవిధంగా వైద్య నిపుణులు అందుబాటులో ఉండటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొత్తగా పాల్వంచ 30వ నెంబర్ జాతీయ రహదారి పక్కన నవభారత్ సమీపంలో నిర్వహించిన కలెక్టరేట్ను ప్రారంభిస్తుండటంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.